హాయ్ ఫ్రెండ్స్, చిన్న బజ్జీ ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈజీగా ఈ వీడియోలో చూడండి. ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పున్నర మైదా పిండి తీసుకోండి. అరకప్పు పొల్లటి పెరుగు ఉంటే తీసుకోండి, లేదంటే మామూలు పెరుగైనా వేసుకోండి. అందులో కొంచెం టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా పెరుగంతా కలిసేలా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. కలుపుకొని గట్టిగా ఉంటుంది, మెత్తగా అయ్యే వరకు కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ కలిపిన బాగా మిక్స్ చేసిన పిండిని 4 గంటలు పక్కన పెట్టుకోండి. నానితే బాగా వస్తాయి బజ్జీలు. నేనైతే 4 గంటలు పెట్టాను ఫ్రెండ్స్. బాగా కలపాలి, ఉండలు లేకుండా మెత్తగా కలుపుకున్న పిండిని మనం బాగా ఏ విధంగా కలుపుకోండి. పిండి అయితే కలిసిపోయింది. కలిపి అలా బాగా మిక్స్ చేయాలి, అప్పుడే మనకు బజ్జీలు బాగా వస్తాయి. కలిపిన పిండిని 4 గంటలు పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటా పచ్చడి రెడీ చేసుకోండి. 3 టమాటాలు తీసుకొని ముచ్చుకులు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అందులో కట్ చేసిన ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం చింతపండు తీసుకొని పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేపుకుందాం. వేగుతున్నాయి చూడండి, వేపుకుందాం. ఇందులో చెప్పిన కొంచెం చింతపండు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చింతపండు కూడా వేగనివ్వండి. ఇవి మగ్గాక బాగా మగ్గుతూ ఉన్నాయి, పక్కన పెట్టుకొని తాలింపుకి సిద్ధం చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని వేపుకోండి. వేగుతున్నాయి. అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ బద్ద వేసుకొని బాగా వేగనివ్వండి. పోపు మాడిపోకుండా దించుకోండి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని తాలింపు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లో వేసుకుంటే తాలింపు వేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. పొయ్యి మీద ఆయిల్ మూకుడు పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. మనం 4 గంటలు పక్కన పెట్టుకున్న బజ్జీల పిండిని ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచి ఆ బజ్జీల పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి ఉండలు లేకుండా చూసుకోండి. మనం పక్కన పెట్టాం కదా, అప్పుడు కలిపాం, ఇంకోసారి కూడా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని ఆయిల్ హీట్ ఎక్కింది, చిన్న బజ్జీల కింద వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేస్తున్నాను నేను. మీరు కూడా ఎలా వేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత రంగు మారుతుంది చూడండి. కలుపుకోండి ఒకసారి. ఒక్కొక్కటి రంగు మారుతుంది. అలా వేగిన తర్వాత తిరగేసుకోండి బజ్జీని. చూసారా, గోల్డెన్ కలర్స్లో వచ్చినాయి. కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. వేగినాయి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకున్నాను దీన్ని.
ఇవైతే చాలా టేస్టీగా రుచికరంగా వచ్చినాయండి. బండి మీద ఎలాగైతే అమ్ముతారో సేమ్ అదే టేస్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్. మాకైతే నచ్చినాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా తీసుకున్న బజ్జీని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే వేడివేడిగా చిన్న బజ్జీ ఇంట్లో టేస్టీగా రుచికరంగా ఈజీగా టమాటా పచ్చడి, చిన్న బజ్జీ, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అంతే బజ్జీ రెడీ.